ఓం శ్రీ మాత్రే నమః. జూలై 13వ తేదీ మాస శివరాత్రి కన్యా రాశి వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది. సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో మీ జీవితంలో కొత్త మలుపు రాబోతోంది. మిమ్మల్ని చీ అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. అసలు మీరు ఊహించని రాజయోగం మీకు కలగబోతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ కన్యా రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు మరియు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. దుష్ట శక్తులు తీయబడును, నాగదోషం తీయబడును, నాగబంధన, గుప్త నిధులు, ధనం కొరకు శ్రీ రేణుకా ఎల్లమ్మ మాతాజీని సంప్రదించండి. మాతాజీ గారి ఫోన్ నంబర్ 8125487088. కన్యా రాశి వారికి జూలై 13వ తేదీ వచ్చే మాస శివరాత్రి ఒక ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక ఘట్టంగా భావించబడుతుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్న మార్పులకు ఇది ఒక కొత్త ప్రారంభం కూడా కావచ్చని చాలామంది విశ్వాసం. ఎన్నెన్నో కష్టాలు, ఎన్నెన్నో అవమానాలు, ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న మీ జీవితంలో ఇప్పుడు ఆశా కిరణం కనిపించే సమయం అయితే వచ్చిందనే భావన కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మీ యొక్క మంచితనాన్ని గుర్తించని వారు, మీ యొక్క విలువని అర్థం చేసుకొని వారు, మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు కూడా ఇకపైన మీ యొక్క ఎదుగుదలను గమనించకుండా ఉండలేరు. మీరు సాధించే విజయాలు, మీరు పొందే గౌరవం చూసి ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూసిన వారు కూడా ఇప్పుడు మీ యొక్క ప్రతిభను మెచ్చుకునే పరిస్థితులు అయితే ఏర్పడతాయని నమ్మకం. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతో కీలకంగా కూడా మారవచ్చు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, వ్యాపారంలో కొత్త పరిచయాలు, కుటుంబంలో సంతోషకరమైన వార్తలు, ఆర్థికపరమైన విషయాల్లో క్రమంగా మెరుగుదల కూడా కనిపించే అవకాశాలు అయితే ఉన్నాయని జ్యోతిష విశ్వాసాలు చెబుతూ ఉన్నాయి. చాలా రోజులుగా కూడా నిలిచిపోయిన పనులు మళ్ళీ ముందుకు కదిలే పరిస్థితి కూడా రావచ్చు. శివుని కృప ఉంటే అసాధ్యం కూడా సాధ్యం అవుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ మాస శివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో శివలింగానికి అభిషేకం చేయడం కానీ, బిల్వ దళాలు సమర్పించడం కానీ, ఓం నమశివాయ అనే మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత, ధైర్యము లభిస్తాయని విశ్వాసము. ఆధ్యాత్మికంగా ఈరోజు మీలో కొత్త ఆత్మవిశ్వాసం నింపే సందర్భంగా కూడా మారవచ్చు. మీ జీవితంలో చాలా కాలంగా కూడా నిలిచిపోయినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఇప్పుడు కదలికలోకి రావచ్చు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుందనే ఆశ మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహకారం పెరగడం, స్నేహితుల నుండి మంచి మద్దతు లభించడం వంటి పరిణామాలు మీ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేయవచ్చు. గతంలో ఎదురైన నిరాశలను గుర్తు చేసుకొని బాధపడకుండా భవిష్యత్తు అంశాలపైన దృష్టి పెట్టాల్సిన సమయం కూడా ఇది. ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క లక్ష్యాల వైపు మీరు మరింత వేగంగా అడుగులు వేయగలుగుతారు. సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసము మీకు గొప్ప బలంగా నిలుస్తాయి. కన్యా రాశి వారి మాస శివరాత్రి మీకు ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా, కొత్త ఆశలకు నాంది పలికే రోజులుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. పరమశివుని యొక్క ఆశీస్సులతో మీ ఇంట్లో అంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. పరమశివుని యొక్క ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలి. మీ యొక్క ప్రయత్నాలకు మంచి ఫలితాలు కూడా రావాలని, మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం పెరగాలని ప్రార్థిద్దాం. చివరిగా ఒక మాట, భక్తి, కృషి, మంచి ఆలోచనలు కలిసి నడిస్తే జీవితంలో గొప్ప మార్పులైతే సాధ్యం అవుతాయి. ఓం నమశివాయ అని విశ్వాసంతో జపిస్తూ ధైర్యంగా మీ లక్ష్యాల వైపు ముందుకు సాగండి. శివుని యొక్క అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని కోరుకుందాం. మీ జీవితంలో చాలా కాలంగా కూడా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన విషయం అయితే ఇప్పుడు కదలికలోకి వస్తుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు చేసిన కష్టానికి తగిన గుర్తింపు తగ్గుతుందనే ఆశ కూడా మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యుల నుండి సహకారం పెరగడం, స్నేహితుల నుండి మంచి మద్దతు లభించడం వంటి పరిణామాలు మీ యొక్క ప్రయాణాన్ని సులభతరం చేస్తాయి. కొంతకాలంగా మనసులో ఉన్నటువంటి ఒత్తిడి అంతా కూడా తగ్గి కొత్త ఉత్సాహం కలగవచ్చు. మీరు కోరుకున్న స్థిరత్వం, మీరు ఆశించిన ప్రశాంతత క్రమంగా మీ జీవితంలోకి ప్రవేశించే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.
ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉండేవారికి ఈ సమయం ఎంతో ముఖ్యమైనదిగా మారవచ్చు. మీరు చేస్తున్న పనికి గుర్తింపు రావడంపై అధికారుల నుండి ప్రశంసలు అందడం, కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం రావడం వంటి పరిణామాలు కూడా చోటు చేసుకోవచ్చు. వ్యాపారంలో ఉండేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త లాభదాయకమైన అవకాశాలు కూడా కనిపిస్తాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి ప్రేరణ కలిగించే సమయంగా చెప్పాలి. చదువులో ఏకాగ్రత పెరగడం, పరీక్షల్లో మంచి ఫలితాలు రావడం, భవిష్యత్తు లక్ష్యాలపైన స్పష్టత ఏర్పడడం వంటి శుభ పరిణామాలు సంభవించవచ్చు. ఆర్థికంగా చూస్తే ఈ కాలం మీకు క్రమంగా స్థిరత్వాన్ని తీసుకురావచ్చు. అనవసరమైన ఖర్చులు తగ్గించి సరైన ప్రణాళికతో ముందుకు వెళితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ కాలం మీకు చాలా బాగుంటుందనే చెప్పాలి. గతంలో ఆగిపోయిన డబ్బు తిరిగి రావడం కానీ, కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవడం, పెట్టుబడులతో విషయంలో జాగ్రత్తగా తీసుకునే నిర్ణయాలు లాభదాయకంగా మారడం వంటి సూచనలు కూడా కనిపించవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతంగా ఆలోచించి అడుగులు వేయడం చాలా మంచిది. శివుని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు సరైన మార్గంలో మీకు తానే కనిపిస్తుంది. కుటుంబ జీవితంలో కూడా చాలా సానుకూలమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి అపార్థాలు తొలగి పెద్దల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. పిల్లల విషయంలో ఆనందకరమైన వార్తలు వినడం వంటి శుభ పరిణామాలు కలుగుతాయి. మీరు ఎంతగా కుటుంబానికి సమయం కేటాయిస్తే అంతగా ఇంట్లో శాంతి, ప్రేమ, అనుబంధం పెరుగుతాయి. శివరాత్రి రోజున కుటుంబంతో కలిసి ప్రార్థించడం వల్ల ఆధ్యాత్మిక బలం అనేది పెరిగి విశ్వాసం పెరుగుతుంది. గతంలో ఎదురైన నిరాశలను గుర్తు చేసుకుని బాధపడకుండా భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టాల్సిన సమయం అయితే ఇది. ప్రతి చిన్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క లక్ష్యాల వైపు మరింత వేగంగా అడుగులు వేసే అవకాశం కూడా కనబడుతోంది. ఈ మాస శివరాత్రి రోజున కొన్ని చిన్న ఆచరణలు మీకు ఎంతో మేలు చేయవచ్చు. ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి శివుని యొక్క స్మరించడం, ఇంట్లో దీపాన్ని వెలిగించడం, బిల్వ దళాలు సమర్పించడం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం వంటి చర్చలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. వీలైతే శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కూడా మరిన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి వారి మాస శివరాత్రి మీకు ఒక ఆధ్యాత్మిక ప్రేరణగా, కొత్త ఆశలకు నాంది పలికే రోజుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. పరమశివుని యొక్క ఆశీస్సులతో మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలి. చూశారు కదండి, ఈ కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక కన్యారాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. కన్యారాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారి జీవితంలో శుభ్రత, క్రమం, నియమం, బాధ్యతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. తమ చుట్టూ ఉన్న వాతావరణం సక్రమంగా ఉండాలని కోరుకుంటారు. పనిలోనూ, ఇంట్లోనూ, సంబంధాల్లోనూ స్పష్టత ఉండాలని భావిస్తారు. అందుకే వీరిని చాలామంది నమ్మకమైన వారిగా, బాధ్యతాయుతమైన వారిగా చూస్తారు. కన్యారాశి వారి ముఖ్యమైన బలం వారిని పరిశీలన శక్తి. చిన్న చిన్న విషయాలను కూడా గమనించే అలవాటు వీరిలో ఉంటుంది. ఇతరులను పట్టించుకొని లోపాలను కూడా వీరు వెంటనే గుర్తిస్తారు. అందుకే సమస్యలను ముందుగానే అంచనా వేసి సరైన పరిష్కారం కనుగొనే సామర్థ్యం వీరిలో ఉంటుంది. ఏ రంగంలోనైనా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం వీరి యొక్క ప్రత్యేకత. అయితే వీరిలో కొన్నిసార్లు అధిక ఆలోచన, అతిగా విమర్శించే స్వభావం, పరిపూర్ణత కోసం ఎక్కువగా ప్రయత్నం చేయడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ప్రతి విషయం తమకు అనుకున్నట్లే జరగాలని కోరుకోవడం వలన కొన్నిసార్లు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఇతరుల తప్పులను త్వరగా గమనిస్తే వీరు తమపైన కూడా అదే స్థాయిలో కఠినంగా ఉండే స్వభావాన్ని కూడా వీరు కలవారుగా ఉంటారు. సంబంధాల విషయంలో కన్యారాశి వారు మొదట్లో కొంచెం మౌనంగా, జాగ్రత్తగా ఉంటారు. కానీ ఒక్కసారి నమ్మకం ఏర్పడితే చాలా నిజాయితీగా, అంకిత భావంతో ఉంటారు. ప్రేమలోను, స్నేహంలోనూ వీరు హడావిడి కంటే స్థిరత్వాన్ని ఎక్కువగా కోరుకుంటారు. మాటల కంటే పనుల ద్వారా ప్రేమని చూపించే స్వభావం వీరికి ఉంటుంది. ఉద్యోగం మరియు వ్యాపార రంగంలో కన్యారాశి వారు మంచి విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది. చూసారు కదండి, కన్యారాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.